శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. నేను మీ దర్బా పవన్ కుమార్. ఈరోజు నేను మీకు ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉత్తరాంధ్ర జిల్లా అయినటువంటి విజయనగరం జిల్లాలో గల ప్రసిద్ధ పుణ్యక్షేత్రం అయినటువంటి రామనారాయణం అనే ప్రముఖ పుణ్యక్షేత్రం గురించి చూపించబోతున్నానండి. దీన్నే శ్రీమద్ రామాయణ ప్రాంగణం అని కూడా అంటారండి. ఇది మనకి విజయనగరం నుండి కోరుకొండ వెళ్ళే రహదారిలో ఉంటుందండి. ఈ ఆలయాన్ని మార్చి 22వ తేదీ 2014వ సంవత్సరంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రారంభోత్సవం జరిపించారండి. ఈ యొక్క ఆలయ ప్రారంభోత్సవానికి గరికపాటి వారు, అలాగే చాగంటి కోటేశ్వరరావు గారు సహా ఎంతో మంది మహానుభావులు అందరూ కూడా విచ్చేశారు. ఈ ఆలయ ప్రాంగణం ప్రత్యేకత ఏంటంటే, ఈ ఆలయం అంతా కూడా మనకి ధనస్సు ఆకారంలో నిర్మించారండి. లోపలికి ప్రవేశ ద్వారం దగ్గర ఉన్నామండి మనం. లోపలికి ప్రవేశించడానికి టికెట్ ₹60గా తీసుకుంటారండి. పిల్లలకి ₹40 అండి లోపలికి వెళ్ళడానికి. ఇదంతా కూడా బయట ఆవరణం. ఉదయం 9 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు కూడా లోపలికి ప్రవేశించవచ్చు. అందరిని అనుమతిస్తారండి. ఎక్కువగా చూసుకుంటే శని ఆదివారాల్లో ఎక్కువ మంది వస్తుంటారండి ఈ యొక్క ప్రాంతానికి. అలాగే కార్తీక మాసాల్లోనూ సెలవు రోజుల్లో ఎక్కువ మంది వస్తున్నారండి. ఈ ఆలయం అంతా కూడా మనకి ఒక ధనస్సు ఆకారంలో కనిపిస్తుందండి మనం పైనుంచి చూసినట్లయితే. అలాగే మీకు నేను ముఖ్యంగా సాయంత్రం పూట వచ్చానండి. ఎందుకంటే ఇక్కడ సాయంత్రం పూట లోపల అంతా కూడా లైటింగ్ పెడతారండి. లేజర్ లైటింగ్ పెడతారు. లేజర్ షో ఉంటుంది. అది కూడా చాలా బాగా ఉంటుంది. ఆలయ ప్రవేశ ద్వారంలోంచి చూసుకుంటే ముందుగా మనకి ఇక్కడ వినాయకుడి యొక్క గుడి కనిపిస్తుందండి. ఎదురుగుండా మనకి ప్రవేశ ద్వారం నుంచి ఎదురుగుండా లోపల చూసుకుంటే వినాయకుడి యొక్క గుడి కనిపిస్తుంది. మీకు ఆలయంలో మొత్తం అంతా కూడా చూపించడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను. మొత్తం అంతా కూడా చూపిస్తానండి. ఇదిగో సాయంత్రం అవడం వలన ఇక్కడ మనకి లైటింగ్లు పెడతారు. ఆ లైటింగ్లో అందరూ కూడా చాలా బాగా కనిపిస్తుందని సాయంత్రం రావడం జరిగింది. చూసుకుంటే ఇక్కడ బోర్డు చూడండి. మొత్తం అన్నీ కూడా ఇందులో గోశాల, వేద పాఠశాల, అలాగే రామాయణ యొక్క మొత్తం ఘట్టాలు అన్నీ కూడా ఇందులో ఉంటాయండి. రామస్తూపము, అలాగే విష్ణుమూర్తి యొక్క విగ్రహము అదొక ఆలయంలా ఉంటుంది. అలాగే శ్రీరామ పట్టాభిషేకం యొక్క ఉన్న విగ్రహం ఉంటుంది. చూసారా ఆంజనేయ స్వామి విగ్రహం దూరంగా కనిపిస్తుంది కదండి. అక్కడే మనకి లేజర్ షో జరుగుతుందండి. రోజు కూడా సాయంత్రం పూట 2 షోలు వేస్తారండి. 6:30 దాటిన తర్వాత చీకటి పడిన తర్వాత నుంచి స్టార్ట్ చేస్తారు. లేజర్ షో అనంతరం మనకి హారతి ఇస్తారండి హనుమంతుడికి. హారతి కూడా చాలా వైభవంగా చేస్తారు ఇక్కడ. ఎవరైనా రాదలుచుకుంటే సాయంత్రం పూట వస్తే చూడడానికి చాలా కనుల విందుగా ఉంటుందండి. మొత్తం అంతా కూడా లైటింగ్ పెడతారు. లేజర్ షో ఉంటుంది కాబట్టి మొత్తం ఆకారం అంతా కూడా మనకి పైనుంచి చూసుకుంటే ధనస్సు ఆకారంలో ఉంటుందండి. ఇది బయటికి వెళ్ళే దారి. బయట పార్కింగ్ ఉంది కదండి. కార్లు అవన్నీ కూడా బయటికి వెళ్ళే దారి. ఇక్కడ ప్రసాదము అలాగే మెల్లో కట్టుకునేవి ఇవన్నీ కూడా అమ్ముతున్నారు. రక్ష అంటారు కదా అవన్నీ కూడా ఇక్కడ ఉన్నాయండి. అంతా కూడా చాలా నీట్‌గా మెయింటైన్ చేస్తున్నారండి. ఈ ఆలయం అంతా కూడా ప్రాంగణం అంతా కూడా ఎక్కడా కూడా చెత్త అనేది లేకుండా.
ఇక్కడ చూసుకుంటే ఎదురుగుండా ఇక్కడ ఈ విగ్రహం స్థాపించారండి. రామనారాయణ యొక్క సృష్టికర్త అండి ఈయన అసలు ఫౌండర్ అండ్ చైర్మన్ ఎన్సిఎస్ గ్రూప్ అండి, శ్రీ నారాయణ నరసింహం గారు. ఇటు నుంచి చూసుకుంటే ఇలా వెనక నుంచి ఇలా దారి ఉంటుందండి లోపలికి. ఇగో ఇక్కడ బోర్డు మనకి ఏర్పాటు చేశారు. విష్ణు ఆలయం ఉంటుందండి. అలాగే శ్రీమద్ రామాయణ దృశ్యమాలిక, శ్రీ అభయాంజనేయ స్వామి వారి విగ్రహం, అలాగే శోభాయంత్రాలు ఇవన్నీ ఉంటాయి. పిల్లలతో వస్తే పిల్లలు ఆడుకోవడానికి కూడా ఇక్కడ చిన్న పార్క్ లా కూడా ఏర్పాటు చేశారు. మనకి ఇది చూసుకుంటే ధనసాకారాన్ని మనం ఊహించుకున్నట్లయితే ఎడం పక్క విష్ణుమూర్తి ఆలయం, కుడిపక్క శ్రీ రామాలయం ఉంటుందండి. మధ్యలో హనుమంతుల వారి విగ్రహం ఉంటుంది. ఇటుపక్క అటుపక్క రెండు పక్కల చూసుకుంటే రామాయణ దృశ్యమాలిక ఉంటుందండి. మొత్తం అంతా కూడా ధనస్వాకారం ఆ విధంగా మనకి కనిపిస్తుంది. చూసుకున్నట్లయితే మీకు ఒకసారి చూస్తే మీకు అంతా కూడా అవగతం అవుతుంది. ఇదిగోండి ఈ మెట్ల మించి పైనుంచి వెళ్తే ఉంటుంది. ఎక్కడికక్కడ బోర్డులు ఏర్పాటు చేశారు. కన్ఫ్యూజ్ అవ్వకుండా అన్ని చోట్లకి మనం వెళ్ళి చూసుకోవడానికి. అలాగే జ్ఞాన సరస్వతి విగ్రహం ఉంటుంది. అందరూ కూడా ఇక్కడ పాదరక్షలు ఇక్కడే వదిలేసి వెళ్ళాలండి. ఇక్కడి నుంచి లోపలికి పాదరక్షలతో వెళ్ళకూడదు. మొత్తం అంతా కూడా చూసుకున్నట్లయితే మనం ఈ లైటింగ్ అంతా కూడా మనకు ఒక ప్రత్యేకమైన అనుభూతిని ఇస్తుందండి. అందరూ వెళ్ళి ఒకసారైనా చూడవలసిందే ఈ లేజర్ షోని. ఇక్కడ నుండి ప్రాంగణం మనకి మొదలవుతుందండి మొత్తం అంతా కూడా. ఆంజనేయ స్వామి వారి విగ్రహం కనిపిస్తుంది కదండి, ఆ విగ్రహానికే లేజర్ షో చేస్తారు. అదిగో మనకి రామనారాయణ యొక్క అగో పైన నేను ఇందాక చెప్పినట్టుగానే మనం ఇక్కడ నించున్నామండి. అటు ఇటు కూడా చూసుకుంటే మనకి ధనస్సు ఆకారం ఏ విధంగా అయితే ఉంటుందో ఆ విధంగా ఆర్కిటెక్చర్ రూపొందించారండి. ఒక పక్క ధనస్సుకి విష్ణుమూర్తి యొక్క ఆలయం, ఒక పక్క శ్రీరాముల వారి యొక్క ఆలయం ఉంటుంది. మధ్యలో హనుమంతు వారి విగ్రహం ఉంటుంది. ఇటు అటు చూసుకుంటే లైటింగ్లు కనిపిస్తున్నాయి కదండి, అదంతా కూడా రామాయణ దృశ్యమాలిక ఉంటుంది. అంటే రామాయణంలో గల ఘట్టాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా లోపల విగ్రహాల్లాగా ఏర్పాటు చేశారు. వాటి కింద మనకు చదువుకోవడానికి ఇంగ్లీష్లోను తెలుగులో కూడా మనకి ఏంటంటే మొత్తం దాని యొక్క చరిత్ర, అంటే ఆ విగ్రహం యొక్క వివరణ మనకి అక్కడ రాయడం జరిగిందండి. అదంతా కూడా మనం తెలుసుకోవచ్చు. ఒక పెద్ద కారిడార్లా ఉంటుంది. మొత్తం అంతా కూడా లోపల లైటింగ్ ఉంటుంది. ఆ దృశ్యమాలిక అంతా కూడా మనం చూస్తే రామాయణంలోకి మనం చూసినట్టుగా రామాయణం దగ్గరగా ఉన్నట్టుగా మనకు అనిపిస్తుంది. ఆ దృశ్యం అంతా కూడా ఆ దృశ్యమాలిక విగ్రహాలు కూడా మనకి చాలా ఇదిగా ఉంటాయండి చూడడానికి కూడా. మీరు ఒకసారి చూస్తే మీకు అర్థం అవుతుంది. అందరూ ఉదయం నుంచి కూడా సందర్శిస్తూ ఉంటారు. ప్రత్యేకంగా నేను సాయంత్రం చూపించడానికి ఏంటంటే లైటింగ్ ఉంటుందని నేను సాయంత్రం వచ్చి మీకు అందరికీ కూడా వీడియో తీసి ప్రత్యేకంగా నేను చూపించడం జరుగుతుంది. చాలామంది ఉదయం వస్తారండి, సాయంత్రం పూట వస్తారు. ఎక్కువగా సెలవు రోజుల్లో ఎక్కువగా రావడం జరుగుతుందండి ఈ యొక్క ప్రదేశానికి. అలాగే కింద వేద పాఠశాల కూడా ఉందండి. లక్ష్మీదేవి విగ్రహం చూసారా, వాటర్ ఫాల్ ఉంది కదా, వాటర్ ఫౌంటైన్, లక్ష్మీదేవి విగ్రహం ఏర్పాటు చేశారు. ఇది కూడా
మనం ఇక్కడికి వచ్చి వీక్షించినట్లయితే చాలా అత్యంత సుందరంగా కనిపిస్తుందండి ఈ ప్రాంతం అంతా కూడా. చాలా పెద్ద ప్రాంగణం అండి ఇదంతా కూడా. కిందన అల్పాహారశాల ఉందండి. ఎవరైతే అంటే స్నాక్స్ లాంటివి కిందన కూడా మనకి అమ్ముతున్నారు. ఇదిగోండి మనకి నేను ఇందాక చెప్పాను కదండీ! దృశ్యమాలిక అని లోపల కారిడార్ లోపల చూసారా మనుషులు నడుస్తున్నారు దూరంగా. లోపల అదంతా కూడా రామాయణ దృశ్యమాలిక. మధ్యలో హనుమంతుడి విగ్రహం ధనస్సుకి. ఇటుపక్క మళ్ళీ ధనస్సుకి ఇలా మనం ఆకారం చూసుకుంటే ఇటుపక్క కూడా రామాయణ దృశ్యమాలిక. మనకు ఆ విధంగా మనకి మధ్యలో మెట్లున్నాయి చూసారా? ఇదంతా కూడా మనకి మొత్తం అంతా కూడా విల్లు ఆకారంలో నిర్మించారు. విజయనగరం జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో ఇది ఒక ప్రత్యేకమనే మనం చెప్పుకోవచ్చండి. అంటే అతి పురాతనమైన పుణ్యక్షేత్రాలు చాలా ఉన్నాయి. ఉన్నప్పటికీ కూడా ఇది మానవ నిర్మితము, కొత్తగా నిర్మించింది అయినా సరే ఇది ఒక ప్రత్యేకంగా మనం చెప్పుకోవచ్చు. ఇదిగోండి లక్ష్మీదేవి యొక్క విగ్రహం చూడండి. చూడ్డానికి ఎంతో కళగా ఉందండి. ఇదంతా కూడా మనం చూసి ఎంతో ఆనందంగా అది యొక్క అనుభూతి మనం పొందడం చాలా గొప్పండి. మైండ్ పీస్‌ఫుల్‌గా కూడా ఉంటుంది ఇక్కడికొచ్చి ప్రశాంతంగా మనం ఇదంతా కూడా చూసి ఒక చోట రిలాక్స్‌గా ఉండొచ్చు. ప్రతిరోజు కూడా లేదంటే వారాంతరాల్లో ఏదో ఒక కార్యక్రమాలు ఇక్కడ జరుగుతూనే ఉంటాయండి. ప్రవచనాలు చెప్పేవాళ్ళు వస్తూ ఉంటారు. అలాగే భరతనాట్యాలు ఇవన్నీ కూడా సాంస్కృతిక కార్యక్రమాలు ఎక్కువగా మనకి జరుగుతూ ఉంటాయండి ఇక్కడ. ఇక్కడ వేద పాఠశాల కూడా ఉంది కిందన. వేద పాఠశాలలో చాలామంది విద్యార్థులకు వేదాన్ని బోధించడం జరుగుతుంది. మనం ఇందాక అనుకున్నట్టు శ్రీ విష్ణు ఆలయం దగ్గరికి వచ్చామండి. అంటే ఎడమ పక్కన ఉంటుంది మనకి విష్ణు ఆలయం అనేది. కుడి పక్కన రామాలయం ఉంటుంది. మధ్యలో ఆంజనేయ స్వామి వారి విగ్రహం ఉంటుందండి. ఇదంతా ఒక ఆర్కిటెక్చర్ అంతా కూడా ధనస్సు ఆకారంలో రూపొందించారని చెప్పుకున్నాం కదా! చూడండి విష్ణు ఆలయం లోపల చూసుకుంటే విష్ణుమూర్తి యొక్క విగ్రహం చూడండి ఎంతో కనుల పండగగా ఉంది. చూస్తున్నంత సేపు కూడా నాకైతే చాలా చక్కగా ఉందండి. లోపల అంతా కూడా పాలరాతితో నిర్మించడం జరిగింది. చూడండి పైన అంతా కూడా అంతరిక్షం యొక్క పెయింటింగు, సూర్యుడు ఇదంతా కూడా పైన పెయింటింగ్ చేసి ఉన్నారు. ఇదంతా కూడా చూస్తున్నంత సేపు ఎంతో ఆనందంగా, ఆహ్లాదకరంగా అనిపిస్తుందండి. లోపలంతా కూడా చాలా నీట్‌గా ఉందండి. ఈ ఆలయం అంతా కూడా చాలా నీట్‌గా మెయింటైన్ చేస్తున్నారు.
ఇక్కడ నుండి మనం చూసుకున్నట్లయితే ఇందాక మనం అనుకున్నట్టు ఈ రామాయణ దృశ్యమాలికంతా కూడా రామాయణ దర్శన్ అంటారు. ఇదంతా కూడా లోపల మనకి దృశ్యమాలిక అని చెప్పాను కదండి, అదంతా ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుందండి. ఇక్కడ నుండి మొత్తం అన్నీ కూడా ఒక్కొక్క విగ్రహాలు, ఒక్కొక్క దృశ్యమాలిక కూడా మనం రామాయణంలో మొత్తం అంతా కూడా మనకు ప్రతిబింబిస్తూ ఉంటుందండి. రాముడు జననం దగ్గర నుండి, అలాగే ఆయన యొక్క వివాహము, అలాగే ఆయన అడవులకి పితృవాక్య పరిపాలనకి అడవులకు వెళ్ళుట, అలాగే తర్వాత దశరథ మహారాజు కాలం చెందుట, అలాగే భరతుడు వచ్చి ఆయనకి దశరథ మహారాజు గురించి చెప్పుట, ఇదంతా కూడా మొత్తం తర్వాత రావణ సంహారము, ఇదంతా కూడా మొత్తం ఒక దృశ్యమాలిక కింద ఇందులో మనకు రూపొందించారు. ఇదంతా కూడా నేను మీకు వ్యాఖ్యానించాలి అంటే సమయభావం చాలదండి. ఈ వీడియో మనకి రామాయణం అంతా కూడా ఈ 10 నిమిషాల్లో చెప్పుకోవడం కుదరదు. మొత్తం అంతా కూడా మీకు ఎంతో కొంత రామాయణం తెలుసుంటుందని అనుకుంటున్నాను. అందరికీ తెలుసు, రామాయణం తెలుసు కాబట్టి ఈ దృశ్యమాలిక అంతా కూడా నేను చూపిస్తున్నాను. అందరూ కూడా ఇదంతా చూసి నెమ్మదిగా అందరూ కూడా ఆలోచింపే విధానంగా ఉంటుంది. ఇదంతా కూడా ఈ దృశ్యమాలిక చాలా కన్నులు విందుగా ఉందండి. మొత్తం అంతా కూడా ఇగో శ్రీరామచంద్రమూర్తి విలువిద్య నేర్చుకుంటున్నటువంటి దృశ్యం అండి ఇది. ఇదంతా కూడా ఘట్టాలు ఉంటాయి. మీరందరూ కూడా వీక్షించండి. వీక్షిస్తే మీకు అంతా కూడా మనస్సు ఎంతో ఆనందంగా, ఒకసారి మనం అందరూ కూడా రామాయణం చదివింటారు కదా, లేదంటే సినిమా రూపంలో, సినిమాల కంటే కూడా రామాయణం చదివి ఉంటారు అందరూ కూడా పుస్తకాలు. ఆ పుస్తకాల్లో మనం ఏదైతే మనం చూసామో అదంతా కూడా ఒకసారి మీరు గుర్తుకు తెచ్చుకున్నట్టుగా మీకు అనిపిస్తూ ఉంటుంది. ఇదిగోండి అహల్య శాప విమోచనం. మధ్య మధ్యలో నేను ఘట్టాలు చెప్తూ ఉంటాను. మీరు ఒకసారి అలా పునశ్చరణ చేసుకోండి. సీతమ్మ దేవి అండి, పెట్టిలో సీతమ్మ తల్లి. శివ ధనుర్బాణాలు ఎవరూ కూడా ఎక్కుపెట్టలేకపోయారు. శ్రీరామచంద్రమూర్తి విల్లు ఎక్కుపెట్టుతున్న దృశ్యం, అది విరిగిపోయిన దృశ్యం. తదనంతరం సీతమ్మ తల్లిని వివాహం ఆడుతున్న దృశ్యం అండి ఇది. మధ్యలో చూసుకుంటే చాలా ఉన్నదండి, కానీ మనకి ఇక్కడ సమయభావం వల్ల నేను చెప్పలేకపోతున్నాను. ఇదంతా మీరు చూడండి. పరశురాముడు శ్రీరామచంద్రమూర్తిని అడుగుతున్న దృశ్యం అండి. విష్ణుమూర్తి యొక్క ధనస్సు కూడా ఎక్కుపెట్టమని అడుగుతున్న దృశ్యం. అనంతరం అయోధ్యాపూర్కి శ్రీరామచంద్రమూర్తి చేరుకున్న దృశ్యం అండి ఇది. తదనంతరం అయోధ్యాపూర్లో సంభవించినటువంటి దృశ్యాలు ఇవన్నీ కూడా దశరథ మహారాజు తల్లి కాళ్ళకు నమస్కారం చేసుకుంటున్నటువంటి శ్రీరామచంద్రమూర్తి అండి. అలాగే వెనకాల మనం చూసుకోవచ్చు లక్ష్మణుడు, పితృవాక్య పరిపాలనకే అరణ్యానికి వనవాసానికి వెళ్తున్న శ్రీరామచంద్రమూర్తి దశరథ మహారాజు గారికి నమస్కారం చేసుకుంటున్నారు. వెనక సీతమ్మ తల్లి, లక్ష్మణుడు, అలాగే అయోధ్య నగరం నుండి బయలుదేరుతున్న దృశ్యం అండి ఇది. దశరథ మహారాజు అత్యంత శోక సముద్రంలో తేలుతున్న దృశ్యం. శ్రీరామచంద్రమూర్తి అరణ్యానికి ఎగిసిన తర్వాత, అలాగే అరణ్యవాసంలో భాగంగా గుహుడు అండి, గుడి యొక్క పడవ మీద శ్రీరామచంద్రమూర్తులు, శ్రీరామచంద్రమూర్తులు ప్రయాణిస్తున్న దృశ్యం. అలాగే భరద్వాజ ఆశ్రమానికి చేరుకున్న దృశ్యం అండి ఇది. అంటే ప్రతి ఘట్టానికి వెనకాల చాలా పెద్ద పెద్ద కథ ఉంటుందండి, నేను చెప్పలేకపోతున్నాను. ఇదంతా కూడా వనవాసంలోనండి. భరతుడు వచ్చి తండ్రి యొక్క దశరథ మహారాజు యొక్క
కాలం చేశారు, మరణ వార్త చెప్పారు. అక్కడి నుంచి మళ్ళీ శ్రీరామచంద్రమూర్తి ఆయన్ని మళ్ళీ పంపించి రాజ్య పరిపాలన చేయమని ఆజ్ఞాపించి పంపించారండి. శ్రీరామచంద్రమూర్తి ఆజ్ఞ మేరకు ఆయన మళ్ళీ తిరిగి వెళ్ళినటువంటి దృశ్యం. అలాగే శూర్పణఖ, లక్ష్మణుడు శూర్పణ యొక్క ముక్కు చెవులు ఖడ్గంతో ఖండించిన దృశ్యాన్ని రావణాసురుడికి వివరిస్తున్న దృశ్యం అండి ఇది. రావణాసురుడు మారీచుడి దగ్గరికి వెళ్ళి చెప్తున్న దృశ్యం ఇదంతా, ఈ ఉదంతం అంతా కూడా చెప్తున్న దృశ్యం అండి. అరణ్యవాసంలో శ్రీరామచంద్రమూర్తులు ఉన్నటువంటి దృశ్యం మాయలేడి దృశ్యం అండి. మాయలేడిని సంహరిస్తున్న దృశ్యం, శ్రీరామచంద్రమూర్తి మాయలేడిని తీసుకొస్తున్న దృశ్యం అండి ఇది. అలాగే శ్రీరామచంద్రమూర్తి బయటకు వెళ్తున్నప్పుడు సీతమ్మదేవికి ఆజ్ఞాపిస్తున్న దృశ్యం, బాణంతో ఒక గిరి గీస్తున్న దృశ్యం అండి. ఇదంతా కూడా ఒకవైపు ఉన్న దృశ్యమాలిక అండి. ఇదంతా కూడా ఇది రెండో పక్క. ఇదిగో రావణాసురుడు వచ్చి భిక్షాడుతున్న దృశ్యం, సీతమ్మ తల్లిని అపహరిస్తున్న దృశ్యం అండి. రథం పైన తీసుకువెళ్తున్న దృశ్యం. మొత్తం అంతా కూడా చాలా మనకి అర్థమయ్యే విధంగా వీళ్ళు ఈ దృశ్యమాలికను రూపొందించారు. గరుడ పక్షి, సీతారాములు శబరి అండి, శ్రీరాముడు శబరి. అలాగే హనుమంతుడు శ్రీరామచంద్రమూర్తికి ఇక్కడ నుండి హనుమంతుని యొక్క ప్రస్తావన మనకి వచ్చే సందర్భం అండి. వాలి, సుగ్రీవులు, హనుమంతుడు ఇక్కడ నుంచి మనకు కనబడుతుంటారండి. వాలి సుగ్రీవులు యుద్ధం అండి. వెనకాల నుండి చెట్టు చాటు నుండి బాణంతో సంధిస్తున్న దృశ్యం శ్రీరామచంద్రమూర్తి. సీతాన్వేషణకై హనుమంతుల వారు అలాగే రామచంద్రమూర్తి మాట్లాడుతున్న దృశ్యం ఇదంతా కూడా. హనుమంతుల వారు సీతాన్వేషణకై లంకకు ప్రయాణమైనటువంటి దృశ్యం అండి ఇది. ఇదంతా కూడా మనకు తెలిసినటువంటి దృశ్యాలే ఇవన్నీ. నేను మొత్తం చెప్పడానికి ప్రయత్నించట్లేదు. అదిగో సీతమ్మ తల్లి అశోకవనంలో ఉండగా రావణాసురుడు వచ్చి వారించుచున్న దృశ్యం. సీతమ్మ శోక సముద్రంలో ఉన్న దృశ్యం అండి ఇదంతా కూడా. హనుమంతుడు శ్రీరాముని యొక్క అంగుళీకమును సీతమ్మ తల్లికి చూపించి ఆమెకు నమస్కరించుకుంటున్న దృశ్యం. రావణ సభలో హనుమంతుల వారు ఆయనకి ఒక ఆసనం కూడా ఇవ్వకపోవడంతో ఆయన తోక మీదే కూర్చుని మాట్లాడుతున్న దృశ్యం. అలాగే లంకా దహన దృశ్యం అండి ఇదంతా కూడా. మళ్ళీ హనుమంతుల వారు శ్రీరామచంద్రమూర్తి దగ్గరికి వచ్చి సీతమ్మ జాడ గురించి చెప్తున్న దృశ్యం. శ్రీరామచంద్రమూర్తి
రావణాసుర సంహారంకే ఇక్కడ అందరూ కూడా రామసేతు నిర్మాణం చేస్తున్నారండి. శ్రీరామ్ శ్రీరామ్ అని చెప్పి నేను మీకు ఇందాక చూపించాను కదండి రాయి. ఆ రాయి ఇక్కడ రామేశ్వరం వద్ద చూడండి శ్రీరామచంద్రమూర్తి శివలింగం ప్రతిష్ఠ చేసి పూజ చేస్తున్న దృశ్యం అండి. యుద్ధానికి సన్నద్ధమయ్యారు. భీకర యుద్ధం జరుగుతున్న దృశ్యాలండి ఇవన్నీ కూడా. లక్ష్మణస్వామి సమస్యలున్న దృశ్యం, అలాగే హనుమంతుడు సంజీవని పర్వతాన్ని తీసుకొస్తున్న దృశ్యం అండి ఇది. హనుమంతుడు ఇదంతా కూడా యుద్ధ భాగం అండి. శ్రీరామచంద్రమూర్తులు వివిధ ఆయుధాలతో భీకర యుద్ధాలు జరుగుతున్న దృశ్యం ఇదంతా కూడా. చివరిగా శ్రీరామచంద్రమూర్తి రావణాసుడి యొక్క 10 తలల రావణాసుడి యొక్క కుంభకర్ణుడండి. కుంభకర్ణుని లేపుతున్న దృశ్యం. 10 తలల రావణాసుడిని చివరిగా సంహరించాడు. ఆ దృశ్యాలండి ఇవన్నీ కూడా. చాలా అతి భీకరమైన పోరండి. ఇటుపక్క వానర సైన్యం, అటుపక్క రావణాసుడి సైన్యం. చివరగా యుద్ధం గెలిచారు. సీతమ్మ తల్లి శ్రీరామచంద్రులు యొక్క పట్టాభిషేకం అండి ఇది. ఇది పైనుంచి మనం తొలగించినట్లయితే గోశాల అండి ఇది. చాలా అతి సుందరమైనటువంటి కాంతివంతమైన లైటింగ్ పెట్టారు. ఇది గోశాల కిందన చూడండి. మనం రాత్రిపూట రావడం వల్ల ఇదంతా కూడా చాలా సుందరంగా కాంతివంతంగా కనిపిస్తోంది. గోశాల మధ్యలో కృష్ణుడి విగ్రహం ఉందండి. శ్రీకృష్ణుడి విగ్రహం మీరు చూడవచ్చు. చుట్టూతా కూడా గోవులు. చాలా సదుపాయంగా ఫ్యాన్లు కూడా ఏర్పాటు చేయడం జరిగిందండి ఇక్కడ గోశాలలో ఆవులకి. ఇదంతా కూడా చాలా పెద్ద ప్రాంగణం అండి. ఇదంతా కూడా రామనారాయణం అనేది. శ్రీకృష్ణ విగ్రహాన్ని మీరు వీక్షించవచ్చు. అలాగే పైనుంచి చూసినట్లయితే ఇది గోశాల అండి. ఇదంతా కూడా మనకి మధ్యలో ఇటుపక్క విష్ణుమూర్తి యొక్క ఆలయం, ఇటుపక్క రాముని యొక్క ఆలయం అని చెప్పాను కదండి. రాముని యొక్క ఆలయం మనం వీక్షిద్దాం. శ్రీరామచంద్రమూర్తి, లక్ష్మణుడు, సీతాదేవి, హనుమంతుల వారు. లోపల ఎంతో అద్భుతంగా ఉందండి విగ్రహాలన్నీ కూడా. లోపలంతా పాలరాతితో తయారు చేసినటువంటి
ప్రాంగణం అండి ఇది. సీతారాములు, లక్ష్మణుడు పైన చూసుకున్నట్లయితే అవతారాలన్నీ విష్ణుమూర్తి అవతారాలన్నీ మనకి పైన చిత్రీకరించారండి. ఇదంతా కూడా పూర్తిగా లైటింగ్‌తో కూడి ఉంది. మనం దూరంగా వీక్షిస్తున్నది చూడండి. హనుమంతుని విగ్రహం అండి అది. దానికే లేజర్ షో. ఆ విగ్రహం మీద లేజర్ షో చేస్తారండి. సాయంత్రం పూట 6:30 నుంచి ప్రారంభం చేస్తారు. 9 వరకు ఉంటుందండి. ఒక 2 షోలు లేదంటే 3 షోల కింద చేస్తారు. చాలా అత్యంత సుందరంగా ఉంటుందండి. మీరెవరైనా కుదిరితే అందరూ కూడా ఎవరైనా ఇక్కడికి రామనారాయణం వద్దామని అనుకుంటే సాయంత్రం పూట వస్తే ఈ లేజర్ షో కూడా మీరు సందర్శించవచ్చండి. అత్యంత కన్నుల వైభవంగా మనకి అనిపిస్తుంది లేజర్ షో. విజయనగరం నుంచి చాలా దగ్గరండి. అదే విశాఖపట్నం నుంచి చూసుకుంటే మనకి ఒక గంటంపావు వ్యవధి పడుతుందండి. మనం వెహికల్ మీద వచ్చినా, బస్సులో వచ్చినా, టాక్సీలో వచ్చినా సరే. ప్రత్యేకంగా ఈ కాంతివంతమైనటువంటి ఈ లైటింగ్ సెట్ ఇదంతా చూపించడానికి నేను సాయంత్రం రావడం జరిగిందండి. వచ్చి ఇది వీడియో షూటింగ్ చేయడం జరుగుతోంది. ఈ విగ్రహం చూసుకుంటే సరస్వతీదేవి అమ్మవారి యొక్క విగ్రహం అండి. నేను ఈ వీడియోలన్నీ కూడా చేసే ఉద్దేశ్యం ఏంటంటే, ఎవరైతే చూడలేదో వాళ్ళందరూ చూసి వస్తారని సదుద్దేశంతో చేస్తున్నానండి. వాల్మీకి రామాయణ పరిశోధన కేంద్రం అండి ఇది. అంటే వాల్మీకి రామాయణం యొక్క వివిధ రకాలైనటువంటి పుస్తకాలు, వాటిలో పరిశోధన అదంతా కూడా చాలామంది ఇక్కడ చేస్తూ ఉన్నారు. లోపల అన్ని రామాయణాలు ఉన్నాయండి. చాలామంది రచించిన రామాయణాలు ఉన్నాయి కదా! అవన్నీ కూడా ఉన్నాయి. అలాగే వాటితో పాటు వాల్మీకి రామాయణ ప్రత్యేకత ఏంటి? దాని యొక్క విశిష్టత మొత్తం అంతా కూడా ఘట్టాలన్నీ కూడా ఎవరైతే దీంట్లో పరిశోధన చేయదలుచుకున్నారో వాళ్ళందరూ కూడా ఇక్కడ చేస్తున్నారండి. చాలామందిని నేను చూశాను. వాల్మీకి రీసెర్చ్ సెంటర్ అండి. రామాయణం మీద రీసెర్చ్ చేస్తున్నారు. అంటే మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రామాయణాన్ని, భారతాన్ని మనం మన నిజ జీవితంలో నిత్యం అన్వయించుకుంటే మన జీవితంలో మనకి మానవుడికి కష్టాలనేవి ఉండవని అంటుంటారండి. అదేవిధంగా మనం ఇవన్నీ కూడా మనం ఫాలో అవుతే ఎంతో చక్కగా ఉంటుందండి. ఇక్కడ పుస్తక రూపంలో చాలా రకరకాల ప్రచురణలన్నీ ఉన్నాయండి. రామాయణంలో ఎందరో మంది రామాయణాలు రచించారు. అలాగే మనకి వేద గ్రంథాలు కూడా ఇక్కడ ఉన్నాయండి. యజుర్వేద భాష్యము, సామవేదము, యజుర్వేదము ఇవన్నీ కూడా మనకి ఇక్కడ పుస్తక రూపంలో ఇక్కడ ర్యాక్స్‌లో పెట్టారండి. ఇదంతా కూడా ప్రాంగణం చాలా ఇక్కడ ఇందాక మనం అనుకున్నట్టు సాంస్కృతిక కార్యక్రమాలు చేస్తూ ఉంటారని చెప్పాను కదండీ! వాళ్ళందరూ కూడా ఇక్కడ వీళ్ళు రిహార్సల్స్ చేస్తున్నారు. వాల్మీకి రామాయణంలో పార్ట్‌లు, వాల్యూమ్స్ ఉన్నాయండి. అవన్నీ కూడా ఇక్కడ వీళ్ళు పెట్టడం జరిగింది. ఎవరైతే వచ్చి ఇవన్నీ చదవదలుచుకున్నారో అవన్నీ కూడా ఇక్కడ కూర్చొని మనం చక్కగా చదువుకోవచ్చు. నిత్యకర్మ పూజా విధానం ఇవన్నీ కూడా మనకి మన భావితరాలకి, మన పిల్లలకి ఇవన్నీ కూడా మనం చూపించడం వలన వాళ్ళకి ఒక రకమైనటువంటి ఐడియా వస్తుందండి. ఇగోండి నేను చెప్పినటువంటి ధనుస్సు ఆకారం ఇలా ఉంటుందండి. ఎడం పక్క విష్ణుమూర్తి యొక్క ఆలయం, కుడిపక్క శ్రీరామచంద్రమూర్తి యొక్క ఆలయం, మధ్యలో హనుమంతుని విగ్రహం ఉంటుందండి. ధనుస్సు ఆకారంలో ఈ యొక్క మనకి మెట్లు ఇవన్నీ ఉంటాయి మధ్యలో. అటుపక్క, ఇటుపక్క కూడా రామాయణ దృశ్యమాలికను వీళ్ళు వివరించారు. ఇదంతా కలిపితే మనకి ఒక ధనుస్సు ఆకారంలో మనకు కనిపిస్తూ ఉంటుంది. ఇది నమూనా చిత్రంగా వీళ్ళు ఇక్కడ తయారు చేసి పెట్టారండి ఈ పరిశోధనా కేంద్రంలోని.
చాలా అత్యద్భుతంగా అనిపిస్తోంది. ఇది మనకు లోపలికి వెళ్ళే ఎంట్రన్స్ గేటు. అలాగే ఒక పక్క లక్ష్మీదేవి యొక్క విగ్రహం, ఒక పక్క సరస్వతీదేవి యొక్క విగ్రహం ఉంటాయండి మధ్యలో. అటుపక్క చూసుకుంటే మనకి గోశాల ఉంది. ఇటుపక్క మనకి రామస్తూపం అని ఉంటుందండి ఎడం పక్క. ఇది రామసేతు నుంచి తెచ్చినటువంటి రాయండి. ఇది నీటిలో వేస్తే ములగదు, తేలుతూనే ఉంటుంది. ఇక్కడ మనం చూడవచ్చు రామేశ్వరం దగ్గర, రామసేతు దగ్గర శ్రీరామచంద్రమూర్తి అక్కడ వాళ్ళందరూ కలిసి రామసేతు నిర్మించినప్పుడు ఆ యొక్క రాయి ఇక్కడ తెచ్చిపెట్టారు. అది ఎంతో అత్యద్భుతం. మనం చూడడం కూడా మనకు ఒక రకమైనటువంటి పుణ్యంగానే మనం భావించవచ్చు. వివిధ రకాలైనటువంటి పుస్తకాలన్నీ కూడా ఇక్కడ వీళ్ళు పెట్టడం జరిగిందండి. ఇవన్నీ కూడా మనం చతుర్వేద సంహిత, ధర్మసింధు, దీని కిందనే మనకి వేద పాఠశాల కూడా ఉందండి. ఎవరైతే వేద పాఠశాలలో ఇక్కడ వేదం అభ్యసిస్తారో వాళ్ళందరికీ కూడా వీళ్ళు ప్రశంసాపత్రం అలాగే సర్టిఫికెట్లు ఇస్తారు. ఇచ్చి తద్వారా అనంతరం దేవాదాయ ధర్మాదాయ శాఖల్లో అందరికీ కూడా వీళ్ళకి ఉద్యోగాలు వచ్చేటట్టుగా వీళ్ళు చూస్తారండి. లేదంటే తిరుమల తిరుపతి దేవస్థానంలో కూడా వీళ్ళకి పోస్టింగ్ వచ్చేటట్టుగా వీళ్ళు ప్రయత్నం చేస్తూ ఉంటారు. అలాగే రామాయణం, మహాభారతం అన్ని గ్రంథాలు కూడా ఇక్కడ మనకి ఉన్నాయండి. భాగవతం అండి, శ్రీమద్ భాగవతం. స్కందాలు అంటారండి. అన్ని స్కందాలు కూడా ఇక్కడ మనకి వీళ్ళు ఇక్కడ ఉంచారు. ఎవరైతే వచ్చి ఇవన్నీ కూడా చూద్దాం అనుకుంటారో లేదంటే చదువుదాం అనుకుంటారో ఇక్కడ కూర్చుని చదువుకోవచ్చు. లేదంటే పుస్తకాన్ని మనం కొనుగోలు చేసినట్లయితే మన ఇంట్లో పెట్టుకుని మనం చక్కగా మనం పఠించవచ్చండి. ఇగో మరి ఒకసారి మీరు వీక్షించడానికి వాల్మీకి మహర్షి ఎంతో చక్కగా నిర్మించారండి ఇదంతా కూడా. అందరూ చూస్తారనే ఉద్దేశంతో మొత్తం అంతా కూడా వీడియో తీయడం జరుగుతుందండి. బయటన వస్తే పిల్లలు కూడా ఆడుకోవడానికి ఇక్కడ అనేక రకాలైనటువంటి సదుపాయాలు కూడా వీళ్ళు కల్పించారు. మనం సాయంత్రం రావడం వల్ల వేద పాఠశాల చూపించడం అవ్వట్లేదండి. ఉదయం పూట అయితే వేద పాఠశాల కూడా మనం చూడవచ్చు. ఇక్కడ కూడా గోమాతలు దర్శనమిస్తున్నాయండి మనకి. మన హిందూ సంప్రదాయంలో హిందువుల్లో అత్యధికంగా పూజలు అందుకునేది గోవు అండి. మనం గోవుని రక్షించడం అలాగే గోవుకి ఎంతో కొంత సహాయం చేయడం అనేది మనం ఆ ఆలోచన రావడం కూడా మనం పూర్వజన్మలో చేసుకున్న సుకృతం అనుకోవచ్చండి. ఇక్కడ నిత్యాన్నదాన ప్రసాదాలు కూడా ఇస్తారండి. మధ్యాహ్నం పూటలు ఇస్తారు. ఇదంతా కూడా ఒకసారి మీకు నేను చూపించడం జరుగుతోంది. మానవ సేవే మాధవ సేవ అంటున్నారు. అందరూ కూడా ఇవన్నీ అనుసరించడం చాలా. అడ్మిన్ ఆఫీసు, ధ్యాన మందిరం కూడా ఉందండి, అనంత ధ్యాన మందిరం. అలాగే ఇక్కడ మనం చూసుకుంటే ఇందాక మనం చెప్పుకున్నట్లు
ఒక పక్క లక్ష్మీదేవి యొక్క విగ్రహం, ఒక పక్క సరస్వతీదేవి యొక్క విగ్రహం ఇక్కడ పెట్టారండి. చాలా చక్కగా చిన్నపిల్లలు అందరూ కూడా వచ్చి సరస్వతీదేవిని దర్శనం చేసుకోవడం ఎంతో మంచిది. లక్ష్మీదేవి విగ్రహం అండి ఇది. శ్రీ లక్ష్మీదేవి రామనారాయణం ప్రాంగణం. అందరూ కూడా ఎవరికైతే సెలవు రోజులు ఉంటాయో శని ఆదివారాలు అందరూ కూడా ఇక్కడ వచ్చి తప్పనిసరిగా మీ పిల్లల్ని భావితరాలను అందరినీ కూడా తీసుకొచ్చి ఇలాంటివన్నీ కూడా మన సంస్కృతి సాంప్రదాయాలు నేర్పించాలని నా విన్నపం అండి. ఈ రోజుల్లో ఎవరికి గుడులు అలాగే మన పాత సంస్కృతి ఎవరికి కూడా మన తర్వాత తరాలకి తెలియట్లేదండి. ఖచ్చితంగా మనం ఏదైతే మనం తాత ముత్తాతల దగ్గర నుంచి మన ముందు తరాల దగ్గర నుంచి మనం తెలుసుకున్నామో అవన్నీ కూడా మన తర్వాత తరాలకు తెలియజేయాలని నా ఆకాంక్ష. ఎవరు అన్నిదా భావించవద్దండి. ఇక్కడ స్నాక్స్ అలాంటివన్నీ ఇక్కడ ఎవరైతే బాగా తిరిగి అలసిపోతారో చిన్నపిల్లలు వాళ్ళకి నీటి సదుపాయం అన్నీ ఉన్నాయండి. సుగ్రీవ గోశాల ఇందాక మనం చూసాం కదండి, వాల్మీకి రామాయణ పరిశోధనా కేంద్రం. ఇదంతా కూడా మనం ఇటుపక్క చూసుకున్నట్లయితే ఇది సరస్వతీదేవి విగ్రహం అండి. ఇందాక మనం చూసింది లక్ష్మీదేవి విగ్రహం, అట్లాగే ఇటుపక్క సరస్వతీదేవి విగ్రహం. చిన్నపిల్లలందరినీ కూడా తీసుకొచ్చి సరస్వతీదేవి విగ్రహాన్ని కూడా చూపించండి. చదువుల్లో ముందంజగా ఉంటారు. వీణాపాణి శ్రీ జ్ఞాన సరస్వతి చూడండి అమ్మవారు. వీణాపాణి శ్రీ జ్ఞాన సరస్వతి. అందరూ చూస్తారనే ఉద్దేశంతో అంతా కూడా మీకు చూపించడం జరుగుతుంది. ఇది రామస్తూపం అండి. ఇది ముందునే ఉంటుందండి. ఆలయంలోని ప్రవేశించగానే ఎడం పక్క తిన్నగా వెళ్తే మనకి రామస్తూపం అనేది కనిపిస్తుంది. మొత్తం ఇదంతా కూడా పట్టాభిషేక విగ్రహం లాగా మనకి ఉందండి. చుట్టూతో కూడా దేవతా విగ్రహాలు ఉన్నాయి, మహర్షుల విగ్రహాలు. ఇవన్నీ కూడా వీళ్ళు చాలా చక్కగా మనకి ఎంతో ఆహ్లాదకరంగా కన్నులకు ఇంపుగా మనకి ఇదంతా కూడా రూపొందించారండి. రామస్తూపం చూడండి ఎంత బాగుందో చూడడానికి. ఇదంతా కూడా మనకి రాత్రి వేళ లైటింగ్లో చూస్తే బాగుంటుందనే సదుద్దేశంతో ఎంత చూపించడం జరుగుతుందండి. మీకు ఉదయం పూట చూడొచ్చు, ఉదయం పూట కూడా చాలా బాగుంటుంది. కానీ రాత్రిపూట మనం ఆ యొక్క లైటింగ్లో చూస్తే అదొక అనుభూతి. అందుకు ఇది మనకి అలా చూపించడం నేను చూపిస్తున్నాను. ఇలా ముందుకు వస్తే మనకి ఇక్కడ శివాలయం ఉందండి. శివాలయం అంటే శివపార్వతులు, ఒక పక్క మనకి వినాయకుడు అలాగే సుబ్రహ్మణ్య స్వామి ఉన్నారండి. దీనికి కూడా లైటింగ్ ఎదురుగుండా పెట్టడంతో చాలా కళ్ళకి ఆనందంగా ఎంతో ఇదిగా కనిపిస్తుందండి. విగ్రహం కూడా మనకి ముందు నందీశ్వరుడు ఉన్నారు.
అంటే మనం లోపలికి రాగానే వినాయకుడి యొక్క గుడి ఉంది కదండీ! దాని వెనక పక్క ఇది ఉంటుంది. మీరు చూస్తున్నట్లయితే. ఇది కూడా లైట్ సెట్టింగ్ అది పెట్టారు. శివపార్వతులు. అలాగే మనం అక్కడి నుండి మొత్తం అంతా చూసాం గదా! ముందుకు వస్తున్నట్లయితే మనం అటుపక్క నుంచి బయటికి వెళ్ళే దారి ఉంది. కానీ అందరూ ఇటు నుంచే వెళ్తున్నారండి. ఇగో మనం ఎటు నుంచైతే వచ్చామో అదే విధంగా ఇక్కడ ఎవరైతే వృద్ధులు, వికలాంగులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా వీల్ చైర్‌లున్నాయండి. వీల్ చైర్‌తో చిన్న వాహనాలున్నాయి. వాటిల్లో బ్యాటరీ వాహనాలు లోపలికి తీసుకెళ్ళే ఇది కూడా ఉందండి అందరికి. మనందరం కూడా ఇగో బయటికి వచ్చేస్తున్నాం. బయటని చూడండి. మళ్ళీ ఒకసారి మీకు చూపిస్తున్నాను. రామనారాయణం అనే బోర్డు, సైన్ బోర్డు ఎంతో చక్కగా ఉందండి. ఇదంతా కూడా ఎంతో దూర ప్రాంతాల నుంచి చాలామంది బస్సులు, కారుల్లో వచ్చారు. బయట పార్కింగ్ కూడా మనకు చాలా పెద్ద స్థలం ఉందండి. ఎవరికైతే ఈ వీడియో నచ్చిందో అందరూ కూడా లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఇలాంటి వీడియోలు మరెన్నో నేను మీ ముందుకు తీసుకొస్తూ ఉంటానండి. కొత్తగా చూసే వాళ్ళందరూ కూడా నా వీడియోని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ స్నేహితులకి, బంధువులకి షేర్ చేయడం ద్వారా కూడా మన వీడియో అందరిలోకి వెళ్తుందండి. అందరూ చూసే విధంగా ఉంటుంది. అలాగే ఒకసారి అందరూ కూడా బయట నుంచి దృశ్యాలు మీకు నేను చూపిస్తున్నాను. మనం లోపట అంతా కూడా చూసాము. ఇదంతా కూడా బయట దృశ్యాలు. పార్కింగ్ అండి ఇదంతా కూడా. చాలా దూర ప్రాంతాల నుంచి కూడా వస్తున్నారు ఇక్కడ. వారాంతరాల్లో శని, ఆదివారాలు వస్తుంటారండి. ఇదంతా బయటికెళ్ళిపోతున్న దృశ్యం. ఇది మనకి విజయనగరం, కోరుకొండ రహదారిలో ఉంటుందండి. మనం చూసుకున్నట్లయితే ఆర్చ్ కనిపిస్తుంది. ఇలాగ పునర్దర్శన ప్రాప్తిరస్తు మనం బయటికి వెళ్ళిపోతున్న దృశ్యం అండి ఇది. రామనారాయణం, శ్రీమద్ రామాయణ ప్రాంగణం అని ఇలాగ ఒకటి ఉంటుందండి. బోర్డు ఉంటుంది.